జ్ఞాన జ్యోతి నొసంగు పునీత అంతోని వారా. దీనిని, ఈ మాటను, ఈ బిరుదును, ఈ టైటిల్ను నిరూపించడానికి ఒక అద్భుతాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫ్లారెన్స్ అనే పట్టణంలో ఎక్కువగా పీడించి పిప్పు చేసే ఒక పాపం ఏమైనా ఉన్నది అంటే అది వడ్డీ వ్యాపారమే. చాలా మందిని పాపాత్ములుగా మలిచేసింది నరకానికి తీసుకువెళ్తున్నటువంటి పాపం. ఈ యొక్క బోనవెంచర్ అనే పునీతుడు, అంతోని వారు, వీళ్ళందరూ కూడా ఈ వడ్డీ వ్యాపారము, ఆ పాపము, ఈ వడ్డీ వ్యాపారం అనే పాపము పైన యుద్ధాన్ని ప్రకటించారు. అంటే ప్రసంగాలలో అలాంటి రోజుల్లో ఒకడు చనిపోయాడు. ఒక మహా ధనవంతుడు, గొప్ప ధనవంతుడు ఫ్లారెన్స్ పట్టణంలో మరణించాడు. ధనవంతుడు కనుక ఆ రోజుల్లో అందరికీ కూడా ఎవరైనా మరణిస్తే దేవాలయానికి తీసుకుని వచ్చి దివ్య పూజాలు సమర్పించి తర్వాత సమాజ స్థలానికి తీసుకుని వెళ్ళేవారు. కనుక అతనిని దేవాలయానికి తీసుకుని వచ్చారు. ఆ శవాన్ని అక్కడ పెట్టారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతోని వారిని ప్రసంగించమని చెప్పారు. ఆ రోజుల్లో అంతోని వారు గొప్ప ప్రసంగికుడు. ఇక అంతోని వారు ప్రసంగించడం మొదలుపెట్టారు. వడ్డీ వ్యాపారం కోసం ఖండించడం మొదలుపెట్టారు. వడ్డీ వ్యాపారం నరకానికి వెళ్తున్నారు అని చెప్పారు. కావాలంటే నేను చెప్పింది నిజమో అబద్ధమో మీరందరూ తెలుసుకోవాలి అంటే ఇదిగో ఈ ధనవంతుడు ఉన్నాడు చూడండి, అతని గుండె ఎక్కడుందో తెలుసా? అతని గుండె అతని శరీరంలో లేదు, అతని గుండె అతని డబ్బుల పెట్టెలో ఉంది, కావాలంటే వెళ్ళి చూసుకోండి అన్నాడు. ఇంటికి వెళ్ళి ఆయన డబ్బులు పెట్టి తెరిచి చూసేసరికి ఆ బంగారం కింద, డబ్బుల క్రింద ఆయన గుండెకాయి వెచ్చగా అక్కడ ఉన్నదండి. దేవుని యందు ప్రియులారా, ఇదేనా మాయా కనికట్ట అనుకొని మరలా పరుగున వచ్చి దాన్ని తీసుకుని వచ్చి ఈయన యొక్క శరీరంలో గుండె ఉన్నదేమో, ఇది వేరొటేమో చూద్దామని చెప్పి ఆయన శరీరాన్ని అక్కడికక్కడే కోసి చూస్తే దేవుని యందు ప్రియులారా, ఆ గుండె ఉండే స్థలంలో ఖాళీగా ఉందంట. అప్పుడు అంతోని వారి ప్రసంగాన్ని కొనసాగి, చూసారా, ఈయన మీ సంపదలు ఉన్న చోటనే మీ హృదయం ఉండును. లూకా సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మీ సంపదలు ఉన్న చోటనే మీ హృదయం ఉండునని ప్రభు ఊరకనే చెప్పలేదు. ఈయన సంపద అంతా డబ్బుల పెట్టెలో ఉంది, ఆయన హృదయం కూడా అక్కడే ఉంది. ఆయన హృదయం ఆయన శరీరంలో ఖాళీగా ఉంది, అక్కడ ఏమీ లేదు అంటూ ఈ అద్భుతానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ గొప్ప అద్భుతానికి వడ్డీ వ్యాపారులందరూ కూడా ఈ యొక్క అద్భుతం వారి హృదయాల్లో ముద్రింపబడిపోయింది. వడ్డీ వ్యాపారులందరూ కూడా వడ్డీలు ఇవ్వడాలు మానేశారు, వడ్డీకి డబ్బులు ఇవ్వడాలు మానేశారు. వడ్డీ వ్యాపారం అక్కడ అంతమైపోయినట్టు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక ఈయన మనిషే కాదు, ఈ నరకానికి వెళ్ళిపోయాడు అంటూ ఆయన తీసుకొని సమాధిలో కాకుండా పశువులను సమాధి చేసే స్థలంలో పడేసి సమాధి చేశారంటే దేవుని యందు ప్రియులారా.